హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను అని వీధిరి. మేము సమ్మక్కకైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని అనుకోవద్దు, మేము మొక్కప్ప చెప్పుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే సమ్మక్క దగ్గరకు వచ్చేసినాము. ఇవి ఒక్కొక్క చోరసా దగ్గర ఒక్కొక్క స్టాచ్యూస్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇదంతా చూసుకోవచ్చు మీరు. నాకంటే ముందు మీరు అందరు వెళ్ళినారనుకుంటా. ఎర్లీ మార్నింగ్ కదా, మంచి కనబడుతుంది మొత్తం లైటింగ్కి. ఇక్కడంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ స్టాచ్యూలో సంబంధించింది ఏంటంటే అంతా కూడా అడవికి సంబంధించింది. ఆ పక్షులు ఇంకా గిరిజన వాసులంతా కూడా చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది కదా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇది వచ్చేసి ఇంకొక స్టాచ్యూ. ఇది మస్తు అయితే మస్తు కట్టిల్లు, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ పిల్లలు అయితే మస్తు అంటే ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రం. మేము అసలు ఎవరు క్రౌడ్ ఉండరు అనేసి అని అనుకున్నాము. కాకపోతే మేము ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది, మాకంటే ముందు ఇక్కడ చాలామంది వచ్చిన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ వాగు ఏంది అని అనుకోవచ్చు. ఇది వచ్చేసి జంపన్న వాగు అంటారు. జంపన్న వాగు విశిష్టత ఏంది అనేది నాకు తెలిసింది మేము చెప్తాం. చూడండి, ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. వాగులో నీళ్ళు లేవు, ఎట్లా పోవాలి ఏంది అనేసి, ఎట్లా స్నానం ఇక ఉన్న దాంట్లో చేద్దాం నాడు అనేసి అయితే అమ్మ అన్నది. ఇక మెల్లగా అయితే పోతున్నాం అనమాట. ఇక్కడంతా చూసుకోవచ్చు వాగు. మేము బోంగానే అయితే ఇంకా కొంచెం నీళ్ళు వదిలితే బాగుండు అనిపించింది. జంపన్న రక్తంతో ఈ వాగు అంతా ఎర్రగా మారిందని, ఈ రక్త త్యాగానికి గుర్తుగానే ఈ వాగు నీరు ఎరుపు రంగులో ఉంటుంది అనేసి గిరిజనుల యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం, నమ్మకం అనమాట. ఈ వాగుల చేసినాక ఇక అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని పోతాం అనమాట. ఇక మేమైతే ఇక మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. మా అమ్మ, మా చెల్లె, మా కోడలు, ఇంకా అల్లుడు సన్మిత్ రెడ్డి ఇక చూసినావా ఎట్లా అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా పాప ఎక్కడి నుంచి వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ. ఇక మెల్లగా వచ్చేసింది అనమాట. ఇక వాటర్లో ఎప్పుడెప్పుడు దిగాలి, ఎట్లా ఆడాలనేసి మొత్తానికి అయితే వచ్చేసింది. ఇక కొంచెం వాటర్లో జర్రసేపు ఆడుతుందేమో అనుకుంటే వింటలేదు, అసలు బయటికి కూడా రానంటుంది. ఇక మెల్లమెల్లగా ఇక్కడక్కడ ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాము. నీళ్ళు లేకున్నా సరే మేమైతే మా క్రియేటివిటీ అట్లా ఉంటుంది అనమాట. కూర్చోనో నిల్చోనో ఎట్లనో అట్లా అయితే ఎంజాయ్ మొత్తం చేసినాం. అక్కడ చూసుకున్నట్లయితే ఇక మా అత్తయ్య ఇక నార్మల్గా అయితే ఎట్లనో అట్లా తను కూడా అయితే ఇక స్నానం అయితే చేసేసింది అనమాట. చుట్టుపక్కల చూసుకోవచ్చు జనం అయితే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది. ఇక్కడ వాటర్ చూసినారా, మొత్తానికి అయితే కూర్చొని అయితే స్నానం అయితే చేసేస్తుంది మా అత్తయ్యకి ఇట్లా. మా అమ్మ చూడు, మా అత్తయ్య ఇంకా మా అమ్మ మంచిగా, మా అమ్మ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటర్ ఉంటే చాలు, ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే అయితే ఇక స్విమ్మింగ్ చేస్తుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి పిల్లలు నేను వచ్చేసిన. ఇక ఇక్కడ అది మెల్లమెల్లగా జెర్సేపు ఆడేసి చల్ల అయితే ఉంది. మధ్యాహ్నం అయితే వేడి తట్టుకోలేము, పొద్దున అయితే మస్తు చల్లగా ఉంది. ఇక తట్టుకోలేక ఇక తొందరగా అయితే ఇట్లా మునిగినాం, లేచినాం. ఇక జెర్సేపు అయితే ఆడుకున్నాం. ఇక మా అమ్మ అయితే నన్ను మంచిగా తడుపుతుంది. ఇక నేను మా పాప అయితే ఇక దండం పెట్టుకున్నాం అనమాట. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.